రామాయణంలోని రెండవ భాగం అయోధ్య నుండి అరణ్యవాసం వరకు. ఇది రామాయణం కథలోని రెండవ భాగం. ముందు భాగంలో రాముడి జననం, ఆయన గుణగణాలు చూసాం. ఈ భాగంలో రాముడి పట్టాభిషేకం, కైక వరాలు, అరణ్యవాసం గురించి తెలుసుకుందాం. పట్టాభిషేకానికి సిద్ధమవుతున్న రాముడు. అయోధ్యలో ఆనందం వెల్లువిరిసింది. దశరథ మహారాజు తన పెద్ద కుమారుడు అయిన శ్రీరాముణ్ణి రాజుగా చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. ప్రజలు దాన్ని ఒక పండుగలా జరుపుకుంటారు. అందరూ రాముడు రాజు అవుతాడు అని సంతోషంగా ఉన్నారు. అయితే రాజ్యంలో సంతోషాలతో నిండిపోయింది. మరొక పక్క మంత్ర కుట్ర చేస్తూ ఉంటుంది. అయితే అదే సమయంలో కైకే దగ్గర ఉన్న మంత్ర అనే దాసి చెడు ఆలోచనలు పెట్టింది. నీ కుమారుడే భరతుడు రాజు కావాలి అని ఆమెను ప్రేరేపించింది. కైకే వరాలు. కైకే దశరథుణ్ణి 2 వరాలు కోరింది. 1, భరతుడిని రాజుగా చెయ్యాలి. 2, 14 సంవత్సరాలు రాముణ్ణి అరణ్యానికి పంపాలి. ఈ మాట విని దశరథుడు చాలా బాధపడతాడు. కానీ ఇచ్చిన మాట తప్పలేక ఒప్పుకుంటాడు. అలా దశరథ మహారాజు చాలా కృంగిపోతూ ఉంటాడు. ఇక మంత్ర అయితే అలా లేనిపోనివన్నీ చెప్తూ కూడా అలానే చెయ్యాలి అని దశరథ మహారాజునికి కైక ఎప్పుడూ చెబుతూ ఉండేది. ఇంకా ఏమీ చేయలేని దశరథ మహారాజు ఒప్పుకుని సరే అని చెప్తూ ఉంటాడు. ఇక రాముడి అరణ్యవాసం. రాముడు ఈ విషయాన్ని ప్రశాంతంగా అంగీకరించాడు. నాన్న మాటే ధర్మం అని అన్నాడు. సీతమ్మ కూడా నేను కూడా వస్తాను అని చెప్పింది. లక్ష్మణుడు కూడా వారితో వెళ్ళాడు. ఇక అయోధ్యలో దుఃఖం మొదలవుతుంది. రాముడు అరణ్యానికి వెళ్తున్నప్పుడు అయోధ్య ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటారు. దశరథ మహారాజు తన కుమారుడిని వనవాసాన్ని తట్టుకోలేక చాలా బాధతో ఇక అలా జీవితాంతం అలా ఉండిపోతూ మరణించాడు. ఇక సీతమ్మ అలాగే అరణ్యంలో జీవితం. రాముడు, సీత, లక్ష్మణుడు అరణ్యంలో జీవనం ప్రారంభించారు. వారు ఋషుల ఆశ్రమంలో ఉంటూ ధర్మాన్ని కాపాడుతూ సాదాసీదా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇక్కడితో రామాయణం 2వ భాగం ముగిసింది. తదుపరి భాగంలో రావణుడి కుట్ర, సీత అపహరణ చూడబోతున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.